మ్యామ్ నా ఫ్రెండ్ భయపడుతూ కాల్ చేసింది. హ్మ్. నిన్న నైట్ తను పడుకోలేదు అంట. ఎవరో వచ్చినట్టు మీద కూర్చున్నట్టు అనిపిస్తుంది. ఆ టైంలో బాడీ స్టక్ అయిపోయి మూవ్‌మెంట్ లేదంటుంది. అది ఏమై ఉండొచ్చు? ఓహ్! తను దెయ్యం అనుకుందేమో కదా! దయ్యమే అనుకుంది తనైతే. హ్మ్. సో, అది దెయ్యం కాదు. అదేం సూపర్ న్యాచురల్ కాదు. అది ఒక మెడికల్ కండిషన్. దాన్ని స్లీప్ పారాలిసిస్ అంటాం. సో, మోస్ట్‌లీ తనకొచ్చింది ఈ కండిషనే కావచ్చు. సో, స్లీప్ పారాలిసిస్ అంటే ఏంటంటే, యూజువల్లీ మన బాడీ స్లీప్ స్టేజ్ నుంచి అవేక్ స్టేజ్‌కెళ్తుంది కదా! అంటే నిద్రలో నుంచి మేల్కొనే టైంకి అవును. బోత్ బ్రెయిన్, బాడీ 2 ఒకేసారి అవేక్ స్టేజ్‌కెళ్ళాలి. అలా కాకుండా కొన్ని కండిషన్స్‌లో ఏమవుతుందంటే, బ్రెయిన్ ఎర్లీగా అవేక్ స్టేజ్‌కెళ్ళిపోతుంది. కానీ బాడీ మాత్రం ఇంకా స్లీప్ స్టేజ్‌లోనే కంటిన్యూ అయితుంది. సో, అప్పుడేమవుతుంది డిస్కోఆర్డినేషన్ వల్ల బ్రెయిన్ ఏమో అలర్ట్ అయిపోతుంది. బాడీ ఏమో స్లీప్ స్టేజ్‌లో ఉండడం వల్ల కదలాలనుకుంటే కదలలేం. మాట్లాడాలనుకుంటే మాట్లాడలేం. కొంతమందికి ఏదో చెస్ట్ మీద ప్రెషర్ పడ్డట్టు, ఎవరో కూర్చున్నట్టు, రూమ్‌లో ఎవరో తిరుగుతున్నట్టు, మాటలు వినబడినట్టు ఇట్లా రకరకాల సింప్టమ్స్ వస్తుంటాయి. దీనివల్ల ఏంటంటే స్లీప్ డిస్టర్బెన్సెస్ అవ్వడము, ఇన్సామ్నియా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి.